చోట్ల బిడ్డను పెంచడం అంటే కేవలం దేహపరంగా, శరీరపరంగా పెంచడం అనేదే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అతని పాలివ్వడం, జాగ్రత్త పడుకోబెట్టడం, ఆహారం ఇవ్వడం ఇవే ప్రధానంగా కనపడుతూ ఉంటాయి. అంటే వ్యక్తిత్వ లక్షణాలు ఏర్పడే దశ కూడా ఈ శరీరం ఏర్పడిన దశ నుంచే మొదలవుతుంది. ఆ విషయం తెలుసుకోవాలి. అంటే వ్యక్తిత్వం గూడా ఓ పక్క శరీరం ఎలాగైతే ఏర్పడి పెరుగుతుందో, వ్యక్తిత్వ భావన గూడా బిడ్డలో ఏర్పడి పెరుగుతూ ఉంటుంది. దాన్ని గమనించరు. తమ ధోరణిలో తాము కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ ధోరణి సరైనదైతే బిడ్డలో గూడా సరైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. లేని పక్షంలో పేలవమైనటువంటి వ్యక్తిత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల లోపాల కారణంగా. వారసత్వంగా వారు గూడా పొంది ఉన్న కారణంగా. అనేక తరాల నుంచి వస్తున్న మానసిక సమస్యలే మళ్ళీ కొత్తగా పుట్టిన బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తిత్వ లోపాలతో తల్లిదండ్రులు గమనించుకోక, బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డలో వస్తున్న లోపాలు గమనించక, అవన్నీ గూడా తల్లిదండ్రులు బాధ్యతగా గమనించాలి. పిల్ల ఎలా పెరుగుతున్నాడు? కొత్త వారితో ఎలా ఉంటున్నాడు? చొరవగా ఉంటున్నాడా? ధైర్యంగా ఉంటున్నాడా? ఇవన్నీ గూడా గమనిస్తూ ఉండాలి. కానీ గమనించే పరిస్థితి ఉండని కారణంగా బిడ్డలో కూడా అదే తల్లిదండ్రుల నుంచి ఆ మానసిక లోపాలు బిడ్డలో గూడా రావడం, వాడితో పాటు అవి గూడా పెరుగుతూ ఉండడం. శరీరాన్ని గమనించినట్టుగా ఆ ప్రవర్తనని గమనించరు గాబట్టి అవి గూడా కొనసాగుతూ ఉండటం. వ్యక్తి ఆ బిడ్డ పెరిగి 4, 5 ఏళ్ళు పాఠశాలకొచ్చే టైంకే ఒక వ్యక్తిత్వం ఏర్పడిపోవడం జరుగుతుంది. ఆ స్కూల్లో చేర్చిన తర్వాత వాడి ప్రవర్తనని గమనిస్తే వాడి వ్యక్తిత్వ లక్షణాలు ఇల్లు ఏమిచ్చిందనేది స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఆ వ్యక్తిత్వ లోపాలు గాని, వ్యక్తిత్వ మంచి లక్షణాలు గాని కనపడుతూ ఉంటాయి. అవి ఆ బిడ్డ జీవితం మీద జీవితాంతం ఆ ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అప్పుడు ఆ బిడ్డ మీద ఆ కామెంట్స్ కూడా మనం వినొచ్చు. చొరవగా ఉంటాడు, ఉండడు. అందరితో కలివిడిగా ఉంటాడు, ఉండడు. ఓ మూల కూర్చుంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. అలాగే నెగెటివ్‌గా ఉన్నవి, అలాగే పాజిటివ్‌గా ఉన్నవి. బిడ్డ చాలా చురుగ్గా ఉంటాడు, చొరవగా ఉంటాడు, అందరితో ఆడుకుంటూ ఉంటాడు. చెప్పగానే తెలుసుకుంటూ ఉంటాడు. ఇలాంటి లక్షణాలు గూడా అక్కడ పాఠశాలలో చేరిన వెంటనే ఉపాధ్యాయుల దగ్గర గాని, మనం మిగిలిన అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర గాని వినొచ్చు మనం. అంటే ఇవన్నీ గూడా ఇల్లు ఇచ్చిన లక్షణాలుగా మనం గుర్తించాలి. అలాగే ఈ వ్యక్తిత్వ లోపాలు ఏవైతే ఉన్నాయో, అవి బిడ్డ ఆ దశలో గుర్తించకపోతే, అలాగే వాటితోనే పెరుగుతూ ఉంటాడు. ఏవైతే నెగెటివ్ లక్షణాలు చెప్పారో, ఆ లక్షణాలు పెరుగుతూ ఉంటాడు. హై స్కూల్ స్థాయికొస్తాడు, అవే లక్షణాలుంటాయి. కాలేజీ స్థాయికొస్తాడు, అవే లక్షణాలుంటాయి. సరే ఆ బిడ్డ గుర్తిస్తే వాటి గురించి కొంత పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ గుర్తించే అవకాశం బహు తక్కువ. తనలో ఉన్న లోపాలని గుర్తించడానికి అవకాశం గూడా రావాలి. అటువంటి ఎంతవరకు వస్తుందనేది గూడా చెప్పలేం. బట్ బాల్యంలో కోల్పోయినటువంటి ఏవైతే ప్రేమ, అభిమానం, భద్రత, దగ్గరతనం ఇవన్నీ లభించనప్పుడు ఈ వ్యక్తిత్వ లోపాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే ఏవైతే ఈ వ్యక్తిత్వ లోపాలు ఏర్పడడానికి మూల కారణంగా ఉన్నాయో, వాటి గురించి వ్యక్తి అన్వేషించడం మొదలుపెడతాడు. ఆ బాల్య దశలోంచే ఇల్లు ఇవ్వలేని కొన్ని ప్రేమ, అభిమానం, భద్రత, దగ్గరతనం ఈ మానసిక పాజిటివ్ లక్షణాల కోసం బయట ఎదురు చూడడం జరుగుతుంది. బయట నుంచి పొందాలని ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మనసులో ఆ భావం వస్తూ ఉంటుంది. ఆ కంపేర్ చేసుకోవడం వస్తూ ఉంటుంది. పోల్చుకోవడం వస్తూ ఉంటుంది. తను కోల్పోయింది ఏదో ఉందని తెలుస్తూ ఉంటుంది. స్పష్టంగా తెలీదు. అస్పష్టంగా ఉంటుంది. అది కావాలనిపిస్తుంది. వాటి కోసం ప్రయత్నం తెలియకుండానే ప్రయత్నించడం జరుగుతూ ఉంటుంది. తెలియకుండానే మనసు వాటి కోసం అరువులు చాచడం. ఆ ప్రేమ, అభిమానం కోసం ఎదురు చూడడం, వాటి కోసం ప్రయత్నించడం. ఈ క్రమంలో ఏవైతే కోల్పోయారో బాల్యంలో వాటి కోసం ప్రయత్నించడం ఒక దశలో ప్రారంభమవుతుంది. అది ఏ దశ అయినా కావచ్చు. బాల్య దశలోనే ఉండొచ్చు. ప్రైమరీ స్థాయిలో ఉండొచ్చు. హై స్కూల్ స్థాయిలో ఉండొచ్చు. కాలేజీ స్థాయిలో ఉండొచ్చు.
వాటి కోసం స్నేహితుల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, చుట్టుపక్కల వారి నుంచి, ఉపాధ్యాయుల నుంచి, జీవితంలో ఎవరు ఎదురుపడినా కూడా వారి నుంచి ఆ ప్రేమాభిమానాల్ని, ఆ భద్రతని పొందాలని ప్రయత్నించడం జరుగుతూ ఉంటుంది. దానికోసం వారిని మెప్పించడానికి కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. వారిని ఒప్పించడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోవడం జరుగుతుంది. అంతకుముందే ఉన్న వ్యక్తిత్వం మరింత కోల్పోవడం జరుగుతుంది. అంటే ఎదుటివారికి అనుకూలంగా మారిపోవడం జరుగుతుంది. ఎదుటివారు ఏం చెప్తే అది చేసే పరిస్థితి. ఒక స్వతంత్రం కోల్పోవడం జరుగుతుంది. అస్వతంత్రంగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఏవైతే బాల్యంలో హక్కుగా లభించవలసినవి, బాధ్యతగా ఇవ్వవలసినవి తల్లిదండ్రుల చేత అవి కోల్పోయిన పరిస్థితి ఉన్నప్పుడు వ్యక్తి తాను స్వయంగా వాటిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఎంచేతంటే ఏవైతే తల్లిదండ్రుల నుంచి లభించలేదో ప్రేమాభిమానాలు కానీ, భద్రత కానీ, దగ్గరతనం కానీ, లక్ష్యం కానీ, శ్రద్ధ కానీ, ఇవన్నీ బయట లభించడం అరుదుగా జరుగుతుందనే విషయాన్ని గ్రహించాలి. వాటి కోసం ప్రయత్నించడం అనేది ఒక ప్రాథమిక విషయంగా తీసుకోకుండా ఉంటే మంచిది. వాటి బదులుగా ఎవరు ప్రేమిస్తారు, ఎవరు తనకి భద్రత ఇస్తారు, ఎవరు తనకి ధైర్యంగా ఉంటారు, ఈ విషయమే ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు తన వాళ్ళు, ఎవరు తనకి దగ్గరగా వస్తారు, ఎవరు తనకి ప్రాముఖ్యతనిస్తారు, ఎవరు తన్ని లక్ష్యంగా చూస్తారు, ఎవరు శ్రద్ధగా చూస్తారు, ఎవరు ప్రేమిస్తారు, ఈ రకమైన ఆలోచనతో కొనసాగుతూ వెళ్తున్న క్రమంలో జీవితం అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అవి లభించని పరిస్థితి కూడా ఉండొచ్చు. అది లభించే ఒకే ఒక చోటు ఇల్లు. ఇల్లు ఇవ్వనప్పుడు అది బయట దొరుకుతుందో లేదో చెప్పలేం. అంచేత వాటి కోసం ప్రయత్నించడం అనేది మరింత సమయాన్ని వృధా చేయడమే అవుతుంది అని తెలుసుకోవాలి. దానికి బదులుగా వ్యక్తి తనలో ఉన్నటువంటి స్వీయ అవగాహనతో ప్రత్యేకంగా కొంత సమయం గడిపి తనలో ఏమి ప్రతిభలు ఉన్నాయి, తనలో ఏ టాలెంట్స్ ఉన్నాయి, ఏ రకమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఈ విధమైన వాటి మీద ఆలోచించి వాటిని తెలుసుకుని వాటి కోసం ప్రయత్నిస్తూ మనసంతా కోల్పోయిన వాటి మీద కాకుండా తను సాధించవలసినటువంటి వాటి మీద పెట్టినట్లయితే ఈ కోల్పోయినవి కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఎందుకు ప్రేమిస్తారు? తల్లిదండ్రులైతే కన్నారు కనుక ప్రేమించాలి కూడా. అది సృష్టి క్రమం. అయితే బయటవారు ప్రేమించడం అంటే ఏదో ఒక వ్యక్తిలో సామర్థ్యమో అర్హతో చూసే ప్రేమిస్తారు, గౌరవిస్తారు. కాబట్టి తప్పనిసరిగా మనలో ఉన్నటువంటి అర్హత ఏంటి, సామర్థ్యం ఏమిటి, ప్రతిభ ఏమిటి, దాన్ని గమనించి దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకుని దాన్ని ఉద్ధరించే క్రమం చేసుకోవాలి. దానికోసం పాటుపడాలి. మానసిక శక్తి కోల్పోయిన వాటి మీద కాకుండా పొందాల్సిన వాటి మీద పెట్టి పొందుతూ ఉన్న క్రమంలో మనకి ఆ కోల్పోయినవి కూడా లభించే అవకాశం తప్పనిసరిగా ఉంది. ఒకవేళ మనలో ఏ ప్రతిభ లేదని అనిపిస్తే కొత్తగా ప్రతిభని బయట నుంచి మనం తీసుకోవచ్చు. ఏదైనా కొత్త సామర్థ్యాన్ని మనం పట్టుకుని దాన్ని ఉద్ధరించుకునే క్రమంలో మనం ముందుకు వెళ్ళగలిగితే ఈ కోల్పోయిన వాటి గురించి బాధ తగ్గుతుంది. వాటి కోసం వృధా ప్రయత్నం తగ్గుతుంది. ఈ ప్రతిభ కోసం, ఈ సామర్థ్యం కోసం ప్రయత్నించే క్రమంలో బయట నుంచి మనకు అవన్నీ అందుతాయి. అప్పుడు గ్రహించి తల్లిదండ్రులు కూడా తమ ప్రేమని వ్యక్తపరచవచ్చు, తమ అభిమానాన్ని వ్యక్తపరచవచ్చు. అటు నుంచి కూడా పొందే అవకాశం రావచ్చు. ముందు బయట నుంచి పొందే అవకాశం తప్పనిసరిగా వస్తుంది. ఎప్పుడైతే వ్యక్తి తన స్వీయ వృద్ధి కోసం కృషి చేసే క్రమంలో అనవసరమైన ప్రయత్నాలు మాని ఈ ప్రయత్నంలో ముందుకెళ్ళగలిగితే ఆ కోల్పోయినవన్నీ కూడా వ్యక్తే స్వయంగా సాధించుకునే అవకాశం ఉంది. అంటే కోల్పోయిన వాటి కోసం, ప్రేమాభిమానం కోసం వాటి వెనక తిరుగుతూ మనుషుల నుంచి వాటిని పొందగలం అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తే లభించని పరిస్థితి ఎక్కువ ఉంటుంది. ఎవరైనా ఎందుకు ప్రేమిస్తారు? కన్నవాళ్లే ప్రేమించాలి. ఏ కండిషన్ లేకుండా వాళ్ళు ప్రేమించాలి. అక్కడ జరగని పక్షంలో బయట నుంచి పొందే అవకాశం తక్కువ.
బయట నుంచి ప్రేమాభిమానాలు పొందాలి అంటే సామర్థ్యం ఉండాలి, శక్తి సామర్థ్యాలు ఉండాలి, ప్రతిభ ఉండాలి. ఇవి చూసి మనని బయట నుంచి ప్రేమిస్తారు. కాబట్టి ఇవి మనం పెంచుకోగలిగితే మన చుట్టుపక్కల అందరి నుంచి కూడా ప్రేమ పొందగలం. కాబట్టి ఆ కోల్పోయిన వాటి కోసం అనవసర ప్రయత్నం మాని, ఉన్న ప్రతిభలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి, లేకపోతే బయట నుంచి మనకి ఏది సరిపోతుందో ఆ ప్రతిభని ఎంచుకుని దానిలో కృషి చేసినట్లయితే వ్యక్తి వృద్ధితో పాటు కోల్పోయిన వాటిని కూడా సమృద్ధిగా సాధించొచ్చు.